హాయ్ నేను అరుణ. మనం రొటీన్గా చేసుకునే టిఫిన్స్లో ఇడ్లీ ఎప్పుడు ఉంటుంది కదా. కానీ ఇడ్లీలో ఏముంటుంది, చాలా ఎక్కువగా కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, న్యూట్రిషియస్ వాల్యూస్ పెద్దగా ఏమి ఉండవు. అందువల్ల నేను ఏం చేశానంటే దీనికి పనీర్ యాడ్ చేయడం ద్వారా మంచిగా ప్రోటీన్ యాడ్ చేశాను అనమాట. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా లో క్యాలరీ చట్నీ కూడా దీనికి యాడ్ చేశాను. దానివల్ల ఏంటంటే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ అవుతుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదంటే ఎర్లీ డిన్నర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా చేయాలో చూద్దామా. ఇడ్లీ చేయడానికి కావాల్సినవి: ఇడ్లీ రుబ్బు, పన్నీరు 200 గ్రామ్స్, ఇది సన్నగా గ్రేట్ చేసింది. తర్వాత కోకోనట్ మిల్క్ 100 ml, సాల్ట్ టేస్ట్కి తగినంత. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు 1 కిలో, కొత్తిమీర కావాల్సినంత, ధనియాలు జీలకర్ర పౌడరు 1 స్పూను, కారం మన టేస్ట్కి తగినంత, పసుపు కొంచెం, సాల్ట్ టేస్ట్కి తగినట్టు, 1/2 కిలో ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, ఒక 5-6 వెల్లుల్లి సన్నగా కట్ చేసినవి, పచ్చిమిర్చి 2-3 సన్నగా కట్ చేసినవి, కరివేపాకు కొంచెం, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇప్పుడు ఇడ్లీ పిండి ఎలా కలపాలో చూద్దాం. ఫస్ట్ కోకోనట్ మిల్క్ ఒక 100 ml వరకు వేయండి. తర్వాత పనీరు దానిలో కలపాలి. సన్నగా గ్రేట్ చేసుకుంటే ఇడ్లీలో కలిసిపోతుంది ఇది. తర్వాత సాల్ట్, బాగా కలుపుకొని ఇడ్లీలో పెట్టుకోవడమే. ఇప్పుడు ఇలా చేసిన బ్యాటర్ ఉంది కదా, ఇది ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఇవి అయ్యేలోపు చట్నీ చేసేద్దాం. ఇప్పుడు వాటర్లో ఈ టమాటాలు వేసి బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. టమాటాలు బాగా కుక్ అయ్యేవి, వీటిలో చల్లారనిచ్చి మిక్సీలో వేసి బాగా పేస్ట్లా చేయాలి. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టాను, 2 టీ స్పూన్స్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను దీనికి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం వేపాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం సాల్ట్, ఆనియన్స్ కొంచెం కలర్ మారితే చాలు, ఎక్కువగా ఎర్రగా వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్, ఇప్పుడు కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు, మన టేస్ట్కి తగినంత కారం, ఒక టీ స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్, బాగా కలిపేసి ఉడకనిస్తే చట్నీ అయిపోయినట్టే. ఈ చట్నీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం టమాటాలు ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది.
తర్వాత ఈ చట్నీ అంతా కలిపి మీరు చెప్తే నమ్మరు 350 క్యాలరీస్. అంటే 1 కిలో టమాటాస్, పావు కిలో ఆనియన్స్, 2 టీ స్పూన్స్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అంతే కదా. దీనివల్ల ఏంటంటే ఈ తక్కువ క్యాలరీస్ వలన మనం ఎక్కువ చట్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా, వైబ్రెంట్గా, టెంప్టింగ్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మనం రొటీన్గా చేసుకునే ఇడ్లీ కన్నా ఇది డిఫరెంట్గా ఉంది. ఎందువల్ల అంటే మనం కోకోనట్ మిల్క్ వాడాం కదా, దానివల్ల మైల్డ్గా కోకోనట్ ఫ్లేవర్ వచ్చింది. పన్నీర్ వాడాం కదా, దానివల్ల ఏంటంటే క్రీమీనెస్ యాడ్ అయింది అనమాట. ఓవరాల్గా ఇడ్లీ సాఫ్ట్గా చాలా బాగుంది. అలాగే కాంబినేషన్ మనం టమాటా చట్నీ వాడాం కదా, దానివల్ల ఏంటంటే మంచి స్పైసీనెస్, ట్యాంగీనెస్ రావడం వల్ల ఏంటంటే సూపర్ కాంబినేషన్ అనమాట. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది రెండింటి వల్ల, చాలా బాగుంది. ఈ టమాటా చట్నీ యాక్చువల్గా తమిళనాడు రెసిపీ అనమాట. ఒరిజినల్ రెసిపీలో ఏంటంటే మనం టొమాటోస్ బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన తర్వాత స్కిన్ తీసేస్తారు అనమాట. నాకేమనిపించిందంటే స్కిన్లో కూడా ఫుల్ ఫైబర్ ఉంటుంది, తర్వాత లైకోపెన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు మనం వేస్ట్ చేయాలి, చక్కగా కలిపేస్తే అసలు ఏం డిఫరెన్స్ లేదు. దానివల్ల ఏంటంటే మంచి ఫైబర్ యాడ్ అవుతుంది. మనం ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ని చిన్న చిన్న చేంజెస్ చేయడం ద్వారా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కింద చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇదే చూడండి, జస్ట్ మామూలు ఇడ్లీని పన్నీర్ యాడ్ చేయడం వల్ల, తర్వాత టమాటా చట్నీ వల్ల మంచిగా ప్రోటీన్, తర్వాత ఫైబర్ యాడ్ అయ్యాయి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన బ్రేక్ఫాస్ట్ కింద మన ఫ్యామిలీకి ఇస్తే హెల్త్కి ఎంత మంచిదో చూడండి. మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.